కామెంట్ చేశారు చూస్తున్నా. ఏ విధంగా ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పేంటి? నేను బయట మాట్లాడే ఎమ్మెల్యే మాట్లాడే టైం ఇస్తే నేను మాట్లాడలేను కదా అనేది జగన్ పాయింట్. ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి ఎట్లా ఉందంటే చిన్నపిల్లవాళ్ళలాగా స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు మాట్లాడుకునే భాషలో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు. ఆయన ఏమంటున్నారు, నన్ను స్టేట్ ఫస్ట్గా అనౌన్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను అనమాట. అంటే 10% సీట్స్ ఉంటే తప్పితే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి లేదు. అలాంటిది ఆయనకు వచ్చింది కేవలం 11 సీట్లు. ఇవ్వడానికి లేదని చట్టం లేదు కదా అంటున్నారు ఆయన. చాలా స్పెసిఫిక్గా 10% ఉంది. ఎక్కడా కూడా పార్లమెంట్ ఎక్కడా కూడా లేదు. అయితే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెట్టుకుని ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ప్రజా సమస్యల కోసం పోరాడటానికి ఒక సింగిల్ ఎమ్మెల్యే ఉన్నా కూడా అసెంబ్లీలో ఒక 100 hours దగ్గరగా స్పీచ్ ఇవ్వచ్చు అన్నమాట. ఏది స్పీకర్ కానీ ఎవరైనా కూడా నిజంగా మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడితే అనేక సందర్భాల్లో మనం చూసాం. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు కూడా చర్చల్లో పాల్గొనేవాళ్ళు. అంతే తప్పితే మేము నాకు ప్రతిపక్ష హోదా లేకపోతే నేను రాను, నాకు ప్రత్యేకమైనటువంటి నాకు మర్యాదలు చేయాలనేది అది కరెక్ట్ కాదు. ప్రజలు ఏదైతే మనకి మ్యాండేట్ ఇచ్చారో దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి తప్పితే నా సొంత ప్రయోజనాల కోసం నా యుగో కోసం సాటిస్ఫై చేయాలనేది కరెక్ట్ కాదు. తర్వాత సో ఇప్పుడు అప్పుడే ఇచ్చే అంటే ఇంకా ఈ టర్మ్ లో ఏమో కోర్టు తీర్పు తర్వాత ఏమొస్తుందో తెలియదు కానీ ఏ టర్మ్ అనే కాదు, ఏ టర్మ్ లో కూడా అది కరెక్ట్ కాదు. అసెంబ్లీకి రారు అంటున్నారు. అసెంబ్లీకి రారు అంటే ఆయనకు ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేని మనకు కనపడుతుంది. నిన్ను 2 లక్షల మంది ఓటర్స్ ఎన్నుకున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ఆ నియోజకవర్గమనే కాదు, రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏ ఇష్యూస్ అయినా కూడా మాట్లాడటానికి మీకు అవకాశం ఉంది. అట్లా లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే ఇంట్లో నేను వేరే ఏదో పబ్జి గేమ్ ఏదో ఆడుకుంటానంటే అది ప్రజలను అవమానించినట్టు. నువ్వు విజయసాయిరెడ్డి విషయానికి వస్తే ఏంటి? విజయసాయిరెడ్డి గారు వాళ్ళకి ఆనాడు విజయసాయిరెడ్డి చెప్పినటువంటి స్టేట్మెంట్స్ వేరు, నిన్న శర్మ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ వేరు. అంటే వాస్తవంగా విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా A1 A2. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మే విజయసాయిరెడ్డి. మరి అలాంటి వ్యక్తి బయటకు వెళ్ళి నాకు విలువలు ఇస్తుంది ఉన్నాయి, అందుకే నేను బయటకు వెళ్ళిపోయాను, నేను రాజకీయాల నుంచి ఆయన స్పష్టంగా చేశారంటే గ్యాప్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఒకటి కాదు 2-3 పదవులు ఇచ్చారు. అక్కడ కానీ ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ ఏదైనా కూడా మరి పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలకి ఆయన ఇన్ఛార్జి, ఉత్తరాంధ్రకి ఆయన ఇన్ఛార్జి, అక్కడ కూడా సెంట్రల్లో కూడా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే PM ఆఫీస్తో రెగ్యులర్గా టచ్లో ఉండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన సాల్వ్ చేసేవాడు. మరి అలాంటి కీలకమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి వాళ్ళు నాకు అసలు ఈ రాజకీయాలే వద్దు, నేను వ్యవసాయం చేసుకుంటాను అనేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత గ్యాప్ ఉందనేది మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు మనం. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేయి అంటే షర్మిల గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మా అన్నగారు ఆయన అధికారం కోసం ఏ పనైనా చేస్తారు, అది చెల్లెళ్ళు కాదు, బాబాయ్ కాదు, తండ్రి కాదు అనేది ఆ క్యారెక్టర్ అంటే ఆయనకి లేదు. క్యారెక్టర్ లేని నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి స్వయంగా షర్మిల గారు చెప్పిన ఇష్యూ అనమాట. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టించాడు ఆయన, విజయమ్మ గారి మీద కేసు పెట్టించాడు. సరే షర్మిల గారికి ఏమో ఆవిడే నాకు స్వయంగా నాకు ప్రాణహాని ఉంది, మా అన్న నుంచే నాకు రక్షణ కావాలని చెప్పేసి స్వయంగా ఆవిడ లెటర్ పెట్టుకున్నారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా వేధింపులు గురి చేస్తే అధికారం కోసం, డబ్బు కోసం, మరి ఇక ప్రజల పరిస్థితి ఆయనకు ఎందుకు పట్టుతుంది? అందువల్ల ఆయన అసెంబ్లీకి రాడు. అయితే అధికారం ఉంది కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవటానికి అసెంబ్లీకి రావటం ఇవన్నీ కూడా యాక్షన్ చేయటం జరిగింది. అయితే ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఆస్తుల తగాదా జరుగుతుంది. ఈ ఆస్తులు కూడా వీళ్ళు కష్టపడి రోజు కూలీ పనికి వెళ్ళి సంపాదించింది కాదు. రాజశేఖర రెడ్డి గారి యొక్క జీతం ₹1, జగన్మోహన్ రెడ్డి గారి జీతం కూడా ₹1. కానీ మరి ఈ 1000 కోట్లు లెక్కించి వచ్చినాయి. ఇప్పుడు మెడ్రాస్ హైకోర్టు ఏం చెప్పిన జయలలిత విషయంలో వారసులు కొట్టుకుంటుంటే అది మొత్తం సీజ్ చేసాం, ప్రభుత్వానికి చెందుతుంది అన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ 1000 కోట్ల ఆస్తులు హైకోర్టు సుమటోగా తీసుకుని అవి మొత్తం సీజ్ చేసి అది ప్రజాధనం, అది ఎందుకంటే వాళ్ళే కష్టపడి సంపాదించింది కాదు, ప్రజాధనం మొత్తం ప్రభుత్వానికి చెందాలి. అది పోలవరం ప్రాజెక్టుకో లేదా కడప స్టీల్కో లేదా అమరావతి యొక్క డెవలప్మెంట్కో ఉపయోగిస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. కోర్టులు కూడా చూసి చూడనట్టుకుంటాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే
ఇన్ని వేల కోట్ల రాజకీయాల్లో దోపిడీ జరిగినప్పుడు సంపాదించకపోయినా ఇంకా ఏ వ్యాపార లావాదేవీలను సంపాదించకూడదు అంటారా? అది అక్రమ ప్రజాస్వామ్యం అని చెప్పి ఎట్లా? చాలా క్లియర్ గా 2-3 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్లకు వెళ్ళటం అనేది అసాధ్యమైన ఇష్యూ. టాటా బిర్లాలకు కూడా సాధ్యం కాలేదు. వాళ్ళకు కూడా 100 సంవత్సరాలు పట్టింది 1,00,000 కోట్లు సంపాదించాలి. ఇప్పుడు ధనిక సీఎం చంద్రబాబే కదా మరి. ఎవరు ఆనాడు ధనిక సీఎం జగన్ అయితే ఈ రోజు ధనిక సీఎం చంద్రబాబు. ఎవరు చేసినా అది లీగల్ గా లేనప్పుడు ఎవరైనా స్వాధీనం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు మనకు బంధువు కాదు, రాజశేఖర రెడ్డి గారు మన శత్రువు కాదు. ఎవరైనా ఒకటే. అంటే ప్రజానాయకులుగా ఉన్నప్పుడు అన్నీ కూడా లీగల్ గా ఉన్నప్పుడే సాధ్యం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ చూసుకుంటే ఆయనకు ఒక 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచో హెరిటేజ్ ఉన్నట్టుంది. అంటే దాంట్లో ఆయన ఏదో కొన్ని లెక్కలు చెప్పొచ్చి ఇదిగో ఇంతవరకు నాకు చెప్తాను కన్నా అయితే ఎవరు ఏది చేసినా అది లీగల్ గా లేనప్పుడు డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు ఆస్తుల గురించి పక్కన పెడితే కనుక ప్రకారం చూస్తే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క కేసులు రోజువారీ ఇప్పుడు దేశంలో 5,000 కేసులు ఉన్నాయి. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల ఎలాంటి అవినీతి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డెఫినెట్ గా ప్రభుత్వానికి చెందాలి. లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ లో మనకి జైలుకి వెళ్ళారు చూసాం. అంటే ఎలాంటి పరిస్థితి నుంచి మనం కాపాడుకోవాలంటే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీ ఈ పార్టీ అయినా కాదు అవినీతి పరులు ఉంటే వాళ్ళ యొక్క ఆస్తుల్ని ప్రభుత్వం కోర్టులు సీజ్ చేసి ప్రభుత్వానికి ఇస్తే ప్రజలు చెందుతాయి. ఇది ఎందుకంటే ప్రజల ఆస్తులు అవి. రాజకీయాల మార్పులన్నీ వచ్చినప్పుడు అవన్నీ కూడా ప్రజలకే చెందిన